అలాంటి రాష్ట్రాన్ని అంత అభివృద్ధి చెందే రాష్ట్రాన్ని తీసుకుపోయి ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి సత్యనాశ్ చేసింది. సత్యనాశ్ 2.5 సంవత్సరాల నుండి భరించలేకపోతున్నాం. దినం గడిచేది కష్టమైపోయింది కాంగ్రెస్. దినం గడిచేది రోజు పేద ప్రజలకైతే చాలా అన్యాయం అయిపోయింది. అన్ని అబద్ధాలు చెప్పారు, ప్రభుత్వంలోకి వచ్చింది ఇంకా చూడ మాటలు, దబాబు, దాగులు, కూలగొట్టడు, ఐట్లా. ఇక్కడ మనం 118 జీవో ఇచ్చినామన్నా వాళ్ళకి మొత్తం లైన్ పెట్టి కూలగొట్టేసిందట. మొత్తం భూస్థాపితం చేసింది. పేద ప్రజలు వాళ్ళు ఎక్కడెక్కడికి వెళ్ళి వచ్చి గరీబ్ వాళ్ళు ఇల్లు కట్టుకుంటే 118 జీవో తెస్తే దాన్ని కూలగొట్టేసింది. మనం ఎంతో మందికి 59 జీవో ఇస్తే కూడా అల్ల కూడా కూలగొట్టిరన్న వాళ్ళు. కాబట్టి మళ్ళా ప్రజలంతా కూడా ఎదురు చూస్తురన్నా, మనకు మళ్ళా బీఆర్ఎస్ రావాలి, మళ్ళా మన కేసీఆర్ సీఎం కావాలి, మన కేటీఆర్ కావాలి అని ప్రజలంతా ఎదురు చూస్తున్నారన్నా.